ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్. రాజమల్లై అంట లూదియా నిలవల్లపల్లి, నల్గొండ. నెల క్రితం ఇక్కడ వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. అప్పుడు అసలు నడవలేకపోయాను. ఇప్పుడు మంచిగా నడుస్తున్నా. రాజమల్లయ్య ఎక్కడ ఉన్నావు? నువ్వు వంగిపోయిన మనిషి నువ్వేనా? ఓ, నార్మల్ అయిపోయి రాచన్న ఇక్కడికి రండి, రండి, భార్య భర్తలతో రండి, ఇక్కడ చప్పట్లు కొట్టండి గట్టిగా. పాపమండి, ఆయన చిన్న పని చేసుకుంటాడండి. ఒకవేళ వీళ్ళు ఇక్కడ వాళ్ళ బావగారు ఒక ఆయన ఇక్కడ పని చేశాడు, ఈ పందిరిలో వేసాడు. ఇక్కడ ఏంటి అని అడిగితే ఇట్లాగా శనివారం ప్రార్థన జరుగుతాయి అంటే, అప్పుడు వెళ్ళి మా బావకి నడుము ఇలా వంగిపోయింది, కొంచెం ప్రార్థన చేయండి అన్నాడు. నడుము వంగిపోయిందంటే రాజమల్లి నువ్వేనా? ఓకే, బాగానే నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు అప్పుడు వంగిపోయావు కదా, ఇప్పుడు మంచిగానే నడుస్తావు. ఇప్పుడు ప్రార్థన చేసే మంచిగా నడుతున్నావు. ఆగు, నువ్వు ఇక్కడికి రాకముందు ఎట్లా నడుతున్నావు చూపించు, అందరు చూస్తారు. అప్పుడా సార్? అప్పుడు మైక్లో అప్పుడు ఇట్లా నడిచినా సార్. అట్లా నడిచావు కదా. ఇక్కడ ఏమైనా సూదులు వేసావా? ఏమేయాలి సార్. ఏం పని చేస్తావు? నేను అడ్డ మీద పని పోతా సార్. అడ్డ మీదనే పోతా సార్ పనికి. పనులు అడ్డ మీద? అడ్డ మీద పని. రాజు చెమటలు ఎందుకు కారిపోతున్నాయి? చెమటలు కారిపోతున్నాయి. ఈయనకి ఒక్క నిమిషం ఆగండి. రాజమల్లయ్య ఒక్క నిమిషం. కూలి పని చేస్తాడండి. పిల్లలు ఎంతమంది మొత్తం? కొడుకో బిడ్డ సార్. ఇప్పుడు ఇలా పెట్టావంటే కుంటోడు లాగా అయిపోయావా? అవును సార్. ఎంతకాలం అయిపోయేట్లా కుంటోడు? ఒక 2 నెలలు అయింది సార్. 2 నెలలు ఇలా పెట్టి నడవటమే? 2 నెలలు 2 నెలలు అట్లా. ఇక బాత్రూమ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏమన్నా చేయి ఇదేనా? బాధ బాగుండేనా? బాధ బాగుంది. నైట్ నిద్ర పట్టకపోయేదే. తీపులు ఒక గంట 2 గంటలు పట్టేది, మళ్ళీ లేచేది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు అసలు? వెళ్తే అప్పుడు వెళ్ళా సార్. వెళ్తే వెంకాల బొక్క కదిలింది, ఆపరేషన్ చేయాలన్నాడు. ఇది ఒక్కటే వినండి. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? నాసా ఏంటి? ఎల్బీ నగర్ ఉంటుంది కదా సార్. ఎల్బీ నగరా? అవును సార్. మీరు ఉండేది ఎక్కడ? మేము ఎంజాల్లో ఉంటాం సార్. ఎంజాల్ ఇక్కడే కదా? ఇక్కడే ఉంటాం సార్. నాసా హాస్పిటల్ ఎల్బీ నగరా సార్. అక్కడ వెళ్తే ఈయన ఇలా ఉన్నాడు కదా, ఇలా కుంటుకుంటా. ఇప్పుడు ఈయనకి నడుముల ఆపరేషన్ అన్నారు. నిజంగా నడుముల ఆపరేషన్ ఈయనకి అయ్యి ఉంటే లైఫ్ ఇక అయిపోయినట్టే. చిన్నపిల్లలు, చిన్న వయసు, కూలి పని చేస్తే పిల్లలిద్దరిని పోషించాలి, భార్యను పోషించాలి. ఆయన ఎవరో చెప్పారు ఇక్కడ, మీకేమైతాడు? మా అన్న సార్. మీ అన్నయ్య? సొంతమా? సొంతం. ఆయన పేరేంటి? శేఖర్ సార్. శేఖరా? మేస్త్రి. అవును సార్. ఇక్కడ వచ్చాడు పనికి. ఇది తెలుసుకున్నాడు. అప్పుడు మాకు ఫోన్ చేశాడు, మా బావకి ఇలా నడుములో అరిగిపోయిందంట, ఎముకలు అవి, మరి నడవలేకపోతున్నాడు, కొంచెం ప్రార్థన చేయంటే అదేముండదో ఇక్కడికి రావాలని చెప్పాం. రావాలంటే పాపము వచ్చాడు, గర్జగజ వణికిపోతున్నాడు వచ్చి కదా. రోజు వచ్చి నిలబడలేకపోతున్నావు కదా, ఇలా వంగిపోయి ఉన్నాడు. చూపించి మళ్ళీ చేపెట్టుకుని ఎట్లాగా అది ఆ విధంగా ఉండి వణికిపోతున్నాడు. నేను ఒక 5 ప్రోగ్రాం అవుతున్నాయి కదా, ఒక ప్రోగ్రాం చేసుకోండి అన్న. దేవుడు స్వస్థపరిచేస్తాడు ఆ బిడ్డను. చప్పులు కొట్టండి గట్టిగా. ఈ బిడ్డ ఆ నడుము వంగిపోయి ఒకవేళ పొరపాటున ఆళ్ళ కాలుబట్టు వీళ్ళ కాలుబట్టు ఈ ఏదో కార్డులు ఉన్నాయి కదా, ఏంటది ఆరోగ్యశ్రీ కార్డులు పట్టుకుని చేశారనుకో పొరపాటున, ఇక మనోడికి ఇది కానీ తెలవదేక ఇక ఉంటుందా? ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. భార్య ఉంటుందా? వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంతమందో. నిన్న అత్తుల నుంచి ఫోన్ వచ్చింది, పైన ఒక పోర్షన్ కింద పోర్షన్, మరి ఏం గొడవలేని ఏం తెలియదు. ఆ అబ్బాయి జాబ్కి వెళ్తున్న అబ్బాయి పడిపోయాడు. మొత్తం తోడుకుపోయినాయి. వాళ్ళు ఒక ప్రోగ్రాంకి ఫోన్లోనే చేసుకున్నారు, ప్రార్థన చేస్తాం, ఫ్రీ అయిపోయి నడుతున్నాడు. మళ్ళీ నేను కాక మొన్న మళ్ళీ ఇక్కడికి వద్దాం అనుకున్నారంట.
ఏం జరిగిందో మళ్ళీ పడిపోయాడు, మొత్తం తోడుకుపోయినాయి అని తల్లి ఏడ్చుకుంటా, అయ్యా మీరు ఫోన్లో ప్రార్థన చేశారు, బాగుంది, మంచిగా అయిపోయాడు. అబ్బాయి అంటే బ్రతుకుతాడనే నమ్మకం ఒక పాయింట్ కూడా లేదు ఆ తల్లికి. మొత్తం నరాలన్నీ ఇలా తోడుకుపోయి, చేతులు కాళ్ళు తోడుకుపోయి బిగిసిపోయిన బిడ్డ ఫోన్లో ప్రార్థన చేసేసరికి అద్భుతం జరిగింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఇలాంటి బెడ్లో నేను చెప్తున్నాను, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఏ హాస్పిటల్లో తగ్గదో అంటే ఇక్కడికి రండి, తగ్గిపోతుంది. నమ్మకం ఉంచండి, నమ్మండి, పూర్తిగా నమ్మండి. నేను ఒకటే చెప్తాను, ఎవరి గురించి నేను మాట్లాడతలేదు, కానీ అప్పటికప్పుడు ఇలా స్వస్థపరిచే సేవకుడు ఎక్కడ మీకు దొరకడం. అప్పటికప్పుడేనా నాన్న మైకులు చెప్పమ్మా, అప్పటికప్పుడే అయిపోయిందా, ఏమన్నా లేట్ అయిందా? లేదు సార్, నైట్ నుంచి పడినా మంచిగా పడిపోయి కదా, అప్పటికప్పుడే స్వస్థ, ఒక్క రోజులో ఒక పూటలో అద్భుతం అయిపోయింది. నేనేమైనా ముట్టుకుంటాం జరిగిందా? ముట్టుకోలేదు సార్. చేయబెట్టానా? ఏం పెట్టలే కదా. పట్టుకోండి అండి, పట్టుకో. ఇప్పుడు దేవుడు కార్యం చేయబోతున్నాడు. చప్పలు కొట్టాలి మరోసారి. ప్రభు అక్కడ అదిగో ఆయన డిఆర్డీలో పనిచేస్తారు సార్, సైంటిస్ట్ గారు, లేచి నిలబడండి. ఆయనకి ఈ మీద ఇక్కడ ఇంతలో గడ్డ కదా, ఆయన కూడా ఎట్లా నడిచాడు. అప్పుడు అక్కడ వాళ్ళకి అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. డిఆర్డీ అంటే బాంబులు అన్నీ తయారు చేస్తారు. అందుట్లో ఈ నడుము లేదో ఇక్కడ వచ్చేసింది గడ్డ, ఈ మందం కనపడుతుంది గడ్డ. అదిగో చూడండి ఎంత అద్భుతాలు అంటే ఇక్కడ. చెప్పండి అయ్యా, మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. అశోక్ సార్ నా పేరు. అశోక్ రిటైర్డ్ అయిపోయారు కదా ఇప్పుడు? మొత్తం అయిపోయింది, తగ్గిపోయింది సార్. నన్ను వెన్ను పూస పక్క పోండి. గడ్డ కాదు, మీరు డిఆర్డీలో పనిచేశారా? రిటైర్డ్ అయిపోయాను. రిటైర్డ్ అయిపోయారు, డిఆర్డీలో పనిచేశారు, రిటైర్డ్ అయిపోయారు. కానీ వారికి హాస్పిటల్ స్పెషాలిటీస్ ఇప్పుడు కూడా సార్. ఫోన్ నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఇట్లా పెట్టుకుని పాపం ఇట్లా బాధతో చీపులు వచ్చేస్తున్నాయి అంటున్నాడు. ఎంతసేపులో కరిగిపోయింది? సాయంత్రం తగ్గి మొత్తానికి కరిగిపోయిందా? కరిగిపోయింది సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే క్రైస్తవులు అంటే విశ్వాసులు, అమాయకులు, లేదంటే చదువులేని వాళ్ళు ఈ పాటలు ఏది చెప్తే అది నమ్ముతారు. ఆయన డిఆర్డీలో పనిచేసిన, ఏం పని చేస్తారు డిఆర్డీలో మీరు? టెక్నికల్ ఆఫీసర్ సార్. ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్. ఆయన మామూలు కాదు. ఇక్కడ దిల్షునగర్లో వాళ్ళకి మంచి గృహం దేవుడు ఇచ్చాడు. వాళ్ళ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. అర్థమైందా? ఇక్కడ సైంటిస్టులే కాదు, జడ్జీలే కాదు, ఆఫీసర్లు కూడా వస్తా ఉన్నారు. పోలీస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నారు ఇక్కడికి. చప్పట్లు కొట్టండి. యేసయ్య నామములో వారు స్వస్థత పొంది వెళ్తున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని హాస్పిటల్ తిరిగి ఆపరేషన్ చేయించుకున్నా కూడా కాదు అంటే ఇక్కడ అయిపోతుంది అనే దానికి నిదర్శనం. ఒకవేళ హాస్పిటల్లో ఆ గడ్డ తీసినాక కూడా మళ్ళీ ఇంకో గడ్డ రావచ్చు, మళ్ళీ ఇంకొక ఇక్కడ అప్పుడే కరిగిపోతుంది. అది యేసయ్య నామానికి మహిమ కలుగు. ఎముక మీద వచ్చింది ఆయనకి గడ్డ, అది ఇలా బెండ్ చేసేసింది ఆయన. ఇట్లా బెండ్ అయిపోయాడు. బెండ్ అయిపోతే నేను చేయబెట్టి ఇట్లా అన్నాను, అది కరిగిపోయి మెత్తబడిపోయింది. అప్పటికప్పుడే చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమేన్. యేసయ్య నేను బాగు చేశాడు, ఆయన నామానికి మహిమ. ప్రభు నమ్ముకోవాలి, చర్చికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, పనులు చేసుకో. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామం ఎవరి నామము? యేసయ్య నామం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు సత్యరాజు. ఏమైనా తిన్నావా ఇవాళ? 10 రోజులుగా ఏం తినట్లేదంట, రోజు ఫోన్ చేస్తున్నారంట. ఇక అతను మొత్తానికి మాట పోయింది, ఇక ఏమీ తినలేదు, తాగలేదు. 10 రోజులుగా ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళు ఎత్తి నాకు ఇవ్వట్లే. అంటే నేను బిజీగానే ఉన్నాను, నాకు ఇవ్వట్లే. ఫైనల్గా జరిగిన విషయం ఏంటంటే, ఇలా ట్రై చేస్తున్నా, ఎందుకో నేనే ఫోన్ తీస్తాను. చప్పలు కొట్టాను గట్టిగా. హల్లెలూయా. అయ్యా సత్యరాజ్ పని అయిపోయింది అయ్యా, మాట పోయింది, తిండి లేదయ్యా, 10 రోజులుగా మీకు ఫోన్ చేస్తున్నామయ్యా, ఎవరు ఇవ్వట్లేదయ్యా అని తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యో అట్లానమ్మా, ఒకసారి ఫోన్ ఆయనకి. సత్యరాజు అన్నాడు. సత్యరాజు గట్టిగా పిలిచాను. అన్నాడు. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, బాధపడకు, ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. నేను లేనులేయ్యా, బిజీగా ఉన్నాను, ఫోన్లు తీసుకుంటాకి ప్రార్థన చేస్తున్నా అన్న. ఏం జరిగింది సత్యరాజు? లేచానయ్యా.
అన్న వెంటనే లేచాను. చప్పలు కొట్టండి గట్టిగా. వెంటనే రాత్రి నోట్లో నీళ్ళు వస్తున్నాయి, కుడిపంత వికారంగా ఉంది కదా, తగ్గిపోద్దని చెప్పి తగ్గిపోయిందా? ఈ మగోడు ఏం చేస్తాడు తెలుసా? 5 మంది పిల్లలు ఉన్నారు, ఆ భార్య ఉంది చూడండి, అమాయకురాలు భార్య. మనోడు ఒక పూట ఉంటాడు ఇక్కడ, అక్కడికి వెళ్ళిపోయి అని ఇక అన్నం తినకుండా నీళ్ళు దాక్కుండా ముడగ చుట్టుకుని పడుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు మట్టి బాధలు వీళ్ళకే? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మట్టి మంచంలో నుంచి లేకడైనా కింద పడుకుంటాడు, అంటే మీద పడుకుంటాడు, తిండో అంటూ ఉంటాడు చచ్చేవాళ్ళలాగా. ఎక్కడ చచ్చిపోతాడని మాళేమో ఉండొచ్చుగా, నేను బలవంతంగా ఉంచారు వినా అని చెప్తే ఉన్నాడు. ఇప్పుడు బాగా ఉన్నందుకు చేతులు పైకెత్తా, శక్తి బలం వచ్చేసిందా? నిన్న నువ్వు చెప్పలే, నేనే చెప్పా నీకు కడుపులో వికారంగా ఉంటుంది, ఇదంతా గుంజుతుంది అని చెప్పా. తగ్గిపోయిందా మొత్తం? ఏం తిన్నావు ఇవాళ ఉదయం? హోటల్కి వెళ్ళిపోయావా? ఎక్కడ వెళ్ళావు? హోటల్ ఎన్ని బొండలు తిన్నావు? 5 తిన్నావా? 4 కదా? 5 బోండాలు, చప్పలు కొట్టాడు గట్టిగా. అది దేవుని శక్తి. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన చింతలన్నీ కూడా యేసయ్య తీర్చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చింతలన్నీ తీరెను అనండి. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. చెప్పాలి, చింతలన్నీ యేసు చెంత చేరినప్పుడు మొత్తం చింతలు తీరిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశునై నేను హర్షించేదను. అంటే ఒక ఆనందం అన్నాడు. పరవశునై హర్షించుకోవాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు చింతలు ఉండకూడదు. వాక్యం ఏమి చెప్తుంది? నువ్వు చింతకుంటే నీ చింత యావత్తు ఎక్కడ వేయాలి? ఏతుల్లో చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. నీ చింత యావత్తు ఏం చేయాలి? మీరు చింతించడం వలన ఏం చేసుకోగలుగుతారు కదా? ఏమైనా చేసుకుంటామా చెప్పండి? మరి మీరు చింతించి బాధపడి దుఃఖపడి, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబు పేతురు పత్రిక 1 పేతురులో 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన ఈ మాటలు మనతో చెప్తారు. ఏమనంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరు చింతిస్తున్నారంట మన గురించి? అమ్మా నాన్న చింతిస్తున్నారు కదా? నిజమేనా? అమ్మా నాన్న చింతిస్తారా? ఏమైనా ఉంటే చెప్పండి. నిజం. హల్లెలూయా. అంతే కదా, చింతించవలసినంత వరకు చింతిస్తారు అంతే. చింత ఇక లేనప్పుడు ఇక అయిపోద్ది సరే అని. చింతలన్నీ తీరేను అనండి. చింతలన్నీ తీరేను ఎప్పుడు? యేసు చెంత చేరగా. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చింతలన్నీ తీరేను యేసు చెంత చేరగా పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా. చెప్పండి, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశునై హర్షించెదా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశమై నేను ఆరాధించగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశమై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. బైబిల్లో ఇట్లా ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నైతే ఆయన ఏమంటాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. గుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. మన కొరకు చింతించుతున్నాడు ఎవరు? యేసయ్య. యేసయ్య మన కొరకు చింతించున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఎవరు చింతపడకండి. ఇంకో శరీరంలో వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా అనండి. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. అభిషేకం నాపై కుమ్మరించగా ఆత్మవశుడై నేను ఆరాధించేదా. అభిషేకం నాపై కుమ్మరించగా ఆత్మవశుడై నేను ఆరాధించేదా. దిగిరా యేసయ్యా. ఆమేన్. మొన్న పోయిన అంతకుముందు వారం ఏం జరిగింది? ఒక వైరా పక్కన ఒక పల్లెటూరు, ఆయన ఒక వెంకటేశ్వర గారని ఆయన కుటుంబంతో ప్రార్థనకి ఇక్కడికి వస్తుంటే ఆయన గురించి ఆయనను యశోద హాస్పిటల్లో పెట్టారు. ఆయన చనిపోతాడని ఊరందరికీ తెలిసిపోయింది. చిన్న పల్లెటూరు. ఆయన ఇక్కడికి వచ్చాక నడవటం, అన్నం తినటం బాగుపడిపోయాడు, మంచిగా అయిపోయాడు. 14 లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకడం అని చెప్పేసాడు. తీసుకుపోండి అంటే తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వస్థత పొందాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. మరి ఊరి వాళ్ళు ఏమన్నా ఎట్లా చూశారు కదా, అమ్మా ఈయన మంచిగా అయిపోయాడు, చచ్చిపోతాడని అందరికీ తెలిసిపోయింది. హాస్పిటల్లోనే అంత యశోద హాస్పిటల్లో చచ్చిపోతాడు అన్న వ్యక్తి. గుర్రం కూడా వెళ్ళాడు, ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోయింది, స్వస్థత పడిపోయాడు. లింగి కట్టుకుని ఊరిలో తిరుగుతున్నాడు అని వీళ్ళతో పాటుగా 11 మంది బయలుదేరండి ఆ ఊరు వాళ్ళు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ వచ్చారు. వచ్చి ఈ వారం, ఈ శనివారం కాక అంతకుముందు శనివారం ప్రార్థన అయిపోయాక బయలుదేరి వెళ్ళిపోయారు. సూర్యాపేట అక్కడ వచ్చాక 1 గంట అయిందంట టైం. ఇంకా ఖమ్మం తర్వాత వాళ్ళదే వైరేదో. సూర్యాపేట బస్సు ఏమైంది, ఇట్లా ఏం జరిగిందో కాలంలోకి ఇట్లా అయిపోయిందంట. అసలు వాళ్ళు ఏమేమి సాక్ష్యం ఇస్తున్నారంటే, ఎదర టైర్లు కానీ వెనకాల టైర్లు కానీ భూమి మీద లేవు, బ్యాలెన్స్లో ఉన్నాయి. ఎదర టైర్లు బ్యాలెన్స్లో నేను. ఆవిడ అంటుంది 1 గంట అందరు నిద్రపోయి ఉన్నారంట. సౌండ్ వచ్చిందంట. అసలు ఏం తెలియదు. 1 గంట టైం ఎవరికి తెలీదు. చూసేసరికి బస్సు అట్లా ఉందంట. నెమ్మదిగా అందరూ దిగిపోయారంట. ఒక్కళ్ళకే చీమ కుట్టినంత దెబ్బలేదు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. అసలు మేము విజయవాడ మీటింగ్ చూసుకుని వస్తుంటే వాళ్ళ ఇంట్లోకి రావాలని ప్రార్థించడానికి వస్తే వాళ్ళకి వెళ్ళాం. వెళితే వాళ్ళు ఆశ్చర్యమైన విషయాలు చెప్తున్నారు. అసలు వాళ్ళ ఇంట్లో అన్ని అద్భుతాలే. ఈ వెంకటేశ్వర గారు బాగుపడిపోయాడు, ఊరందరికీ తెలిసిపోయింది. వెంకటేశ్వరుల సొంత అక్క బిడ్డనే చేసుకోవడం. వాళ్ళ అక్క కూడా ఆ ఇంట్లో పడిపోయి హోమంలోకి వెళ్ళిపోయింది. కళ్ళు తేలేసింది, మాట పోయింది, చూపు పోయింది. చిన్న ఫోన్లో ప్రార్థన చేశాను అని ఇవాళ అద్భుతంగా నెంబర్ 1గా ఉంది. ఈ 2 ప్రాణాలు ఆ ఇంట్లో పోవాల్సిన ఆగిని. ఆ ఊరు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇక్కడ గొప్ప దైవజనుడు హైదరాబాద్ అని. వాళ్ళు కూడా ఎవరో బాగోపోతే వాళ్ళు కలిపి మొత్తం 11 మంది, వీళ్ళు కాకుండా. ఆవిడ అంటుంది, ఇంతమందిలో ఎవరికి ఏది జరిగినా ఇక ఆ ఊరు వాళ్ళు ఏమంటారు తెలుసు కదా, ఇక పేపర్లు ఏమొస్తాయి, ఎక్కడో యేసు ఆశ్రయపురం అంట వెళ్ళారంట, ఇదిగో అదిగో ఇదిగో అని ఎంత వాళ్ళు అంటారు. మమ్మల్ని అల్లరి చేసేసారు. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి,
నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్. మౌనిక ఎవరు? మౌనిక రండి ఫ్యామిలీ. అరే మౌనిక, ఈమె చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎన్నికలు పట్టుకోండి ఒకసారి, ముగ్గురు పట్టుకోండి, ముగ్గురు ఒకేసారి రండి. చప్పట్లు కొట్టండి, చప్పట్లో ముగ్గురు పట్టుకోండి. ఒకేసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకేం తగ్గిందమ్మా అసలు? టాబ్లెట్లు బంద్ చేసిన ఫాస్ట్, టాబ్లెట్లు వేసుకోవట్లేదా? ఏమైంది తల్లి నీకు? నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి దాని వల్ల కాలు చేయబడిపోయింది. నీకు తలకాయకి ఆపరేషన్ అయిపోయిందా? తలకాయకి ఆపరేషన్. పిల్లకా పెళ్లి కాలేదు ఇంకా? బ్రెయిన్ ఆపరేషన్. ఇంకేమైంది? బ్రెయిన్ ఆపరేషన్ అయ్యే దాని వల్ల ఈ నరాలు పనిచేయవి, కాలు చేయబడిపోయింది. ఎల్వి నగర్ హాస్పిటల్ చేయించి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి టాబ్లెట్ ఉదయం సాయంత్రం వేసుకుంటది. అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు మొన్న ఈ జనవరిలో 11 తారీఖు వచ్చిన ఇక్కడికి టీవీలో చూసారా? టీవీలో వచ్చినాక మొన్న పాన్సర్ చేయమంటే అక్కడ భువనగిరి వచ్చి పాన్సర్ చేసినాక అప్పటి నుంచి టాబ్లెట్ వేసుకోవట్లేదు. మంచిగా ఉంటుంది జర. కాల్ చేయి కూడా జర మంచిగానే కొంచెం మంచిగా. ఇది నిన్న మంగళవారం వచ్చారు మీరు ఇక్కడికి రండి సాక్ష్యం కన్నా. ఈ 2 చేతుల్లో ఇది సన్నగా ఉంది కదా? సన్నగా ఉంది. ఇప్పుడు 2 చేతులు పైకి ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. కన్ను కూడా పాపకు చూడండి, కన్ను కూడా ఇంకా ఏదో బాడీలో తేడా ఉన్నాయి నేను చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుని చెప్తే మంచిగా అయినాయా? నేను చాలా మంచోడా, కొంచెం మంచోడా? చాలా మంచోడు ఫాస్ట్. పన్ను ఈ పన్ను అంతుంది. అప్పుడు అసలు ఆనపోయేది ఫాస్ట్ గారు భువన దగ్గరికి వచ్చినాక అంతుంది. భువనగిరి అంటే మంగళవారం భువనగిరి, శనివారం ఇక్కడ. ఇప్పుడు చేయి కొంచెం ఫ్రీ అయిపోయింది ఫాస్ట్. చప్పట్లు కూడా మంచిగా కొట్టడం వస్తుంది. అసలు ఇది సన్నగా ఉంది అన్నట్టు. ఎన్ని మంగళవారం వదిలే బుధ గురి శుక్ర శని అంటే 3 days. ఈ రోజుతో 3 days లో ఇది సన్నగా ఉంది. వాళ్ళ తండ్రి ఎక్కడున్నావు? ఏ ఊరి మీది? మిరాలగూడెం సార్. మిరాలగూడెం పక్కన ప్రకాష్ నగర్ మాది. ప్రకాష్ నగర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిపోయిన కాంచి మంచిగా ఉంది. ఇంకా నాకు కూడా బాగా కొలెస్ట్రాల్ ఉండే కొలెస్ట్రాల్ ఏ తిన్నా గ్యాస్ అయ్యి అన్నం వరగపోయేది, సరిగా మోషన్స్ కాకపోయేది. మొన్న ఇక్కడికి వచ్చిన కాంచి నాకు అన్నం వరుగుతుంది. గ్యాస్ పచ్చికారం తిన్నా కానీ గ్యాస్ లేదు పాస్టర్ గారు. ఇక్కడికి రారమ్మా అని మీకు సాక్ష్యం ఇస్తారంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారు మేము. అంతే. సిస్టర్ కాలు చేయి చూపించండి అందరికి. అప్పుడు ఎట్లా నడుచున్నావు? నడుస్తూ సోలిపోతున్నాడు పాస్టర్ గారు. అప్పుడే ముఖం కూడా బాగా అయింది కదా? అవును సార్. నిన్న పిచ్చిగా ఉంది ముఖం, ఇట్లా కొద్దిగా క్రాస్ గా మూతి, చెయ్య, కాలు కొద్దిగా క్రాస్ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ జరిగితే ఎవరికైనా అవుతుంది కదా. నీకమ్మా అయ్యో కానుక ఇచ్చుకోవటం కూడా డబ్బులు లేవు దగ్గర. అక్కడ వచ్చి ఎట్లా కష్టపడ్డారు ఆయన చూస్తే అట్లా అమ్మాయి కూడా ఉన్నాడు. ఒకటి అడుగుతూ కూడా చెప్తున్నాడు. అలాంటి భర్త, ఇలాంటి 2 పిల్లలు నేర్చుకుని తల్లి ఎంత బాధపడుతుందో కదా. పిల్లకి పోతా, పిల్లలు బస్తాలు రిపేర్ చేయబోతా. ఇంకా ఇక్కడ పైసలు తీసుకొని వచ్చిన పాస్టర్ గారు నా బిడ్డకు మంచిగా ఉంటే బాగా పెళ్లి చేసేసుకోమ్మా. ఏడకో ఈ పెళ్లికి నేను ఓకే చెప్పాను కదా. భర్త దొరికేటట్టుగా పాదరం చేసి పాస్టర్ దొరికేటట్టుగా ఇక చేసేసుకోవచ్చు. అయిపోయింది, చప్పులు కొట్టింది గట్టిగా. అయిపోయింది. అమ్మాయిలు ఏమన్నా లోపం కనపడుతుందా చూడండి. నడుచు తల్లి, ఇప్పుడు నడుచు. అది చప్పులు కొట్టండి. నడుచమ్మా, అటు ఇటు నడు. అప్పుడు ఎలా నడిచావు? నడుస్తుంటేనే సోలపోతా. అదే ఎట్లా నడిచావు అప్పుడు? చూడండి అదిగో అలా పడిపోతుందంట నడుస్తుంటే. అనిపిస్తుంది పాస్టర్ గారు అది నడుస్తుంటే. అవునా? పట్టుకోండి. ఆ రోజు నేను చెప్తున్నాను, ఆ రోజు నాడు నీళ్లు కదిలించబడినప్పుడు దేవదూత బెతస్దా కోనేట్లో ఎంతమంది బాగుపడ్డారు? అందరా? ఒక్కడే బాగుపడేవాడు. ఎందుకంటే అక్కడ ఒకడు 38 సంవత్సరాలు అట్లే ఉన్నాడు కదా.
యేసు ఆసుప్రభుడి 500 జనం అండి ఇక్కడ అందరూ బాగుపడుతున్నారు. జబ్బులు కొట్టేది గారు ఒక్కళ్ళు కూడా బాగుపడిన వాడు ఉండడు. హల్లెలూయా. పెళ్లి చేసేసుకో, ఇక 4 బాగున్నావు, అందరూ తెల్లగా అయిపోయి మంచిగా అయిపోయిందా? మంచిగా అయింది పాస్టర్ గారు. ఈ పంటి గోద కూడా తీసేస్తాను, ఓకేనా? బడుగో చెప్పము. ఇప్పుడు ఏ ఊరు? ఆ బాబేడు వెళ్ళిపోయాడు మనోడు ఏరియాలో కనపడకుండా. ఖమ్మం జిల్లా కూసు మంచి మాది. ఖమ్మం జిల్లా. లాస్ట్ టైంలో వచ్చావు, అప్పుడు వచ్చినప్పుడు ఏం కష్టంతో వచ్చావు? లాస్ట్ టైంలో వచ్చినప్పుడు ఏం కష్టంతో వచ్చినావు? గర్భసంచి గడ్డ అయితే తీసేశారయ్యా. అయితే ఇక్కడికి వస్తే తగ్గిపోద్దని వచ్చినాం, మేము అందరం కుటుంబంతో వచ్చినాం అయ్యా. తగ్గిపోయింది, మంచిగా ఉంది. తగ్గిపోయింది. అటాక్ అయింది క్యాన్సర్. మళ్ళీ క్యాన్సర్ అక్కడికి పోయి మళ్ళీ బ్రెయిన్కి వచ్చేసింది. ఆడు చెప్పాడు, ఇటు చెప్పాడు. ఒకడేమో టీబీ అన్నాడంట, ఇంకోడేమో క్యాన్సర్ అంట. ఈ తింగర మనుషులు చూసి ఆ డాక్టర్లు లాగేస్తాడు డబ్బు. ఎంత లాగేశారు డబ్బు మొత్తం? ఖమ్మంలో 30,000 అయినాయి. ఇక్కడ రేడియేషన్కి వస్తే 1,50,000 అయినాయి అయ్యా. ఆయన మళ్ళీ రా, మళ్ళీ 1,00,000 అవుతాయి అని, అది కూడా మళ్ళీ చెప్పలేమన్నారు అయ్యా. అంటే ఇక పోను, నేను పోకుండా ఇక ప్రార్థనకు వస్తానని పోయిన వారం కాక అటు పోయిన వారం వచ్చా, మళ్ళీ ఈ వారం వచ్చిన అయ్యా పోకుండా. ఇప్పుడు తల దిమ్మ అన్నావు, ఇప్పుడు ఉందా? పోయిందయ్యా. పోయిందా? నడు నొప్పి అన్నావు, ఉందా? నడును పోయిందయ్యా. పోయిందా? మొత్తం శుభ్రంగా పోయిందిగా. ఇక మళ్ళీ అక్కడికి వెళ్తావు హాస్పిటల్కి? టాబ్లెట్లు మింగట కాటికి వెళ్తావా? నీకేం ప్రాబ్లం లేదు, వేసే బాగు చేస్తాడు సంపూర్ణంగా. చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచండి, చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచండి. మీ పిన్ని ముఖం చూస్తే ఎట్లుంది ఇప్పుడు? మంచిగా ఉందా? అసలు వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు, ఏంటి అసలు పరిస్థితి? అప్పుడు కొద్దిగా బాగలేదు, ఇక్కడికి వచ్చాకనే కొద్దిగా. ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? ఏ క్యాన్సర్లో నా బాధ్యత ఉంది, ఏ క్యాన్సర్లో నేను నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీరు ఎవ్వరూ టెన్షన్ పడకండి. ఇప్పటి వరకు ఆమెకి తలంతా టాంగ్ అన్నట్టుగా ఉంది, చెవులు కూడా అదే దాన్ని ఏమంటారు, చెవులు, నడుము భయంకరంగా గుంచింది, ఒంట్లో శక్తి లేదు. ఇప్పుడు దేవుడు మొత్తం ఇచ్చేసాడా లేదా? చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి, వెళ్ళండి. ఆమేన్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.